రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలో అడ్మిషన్ల కోసం ఎన్టీఏ ప్రతి ఏటా నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 550 నగరాల్లో 5500 సెంటర్లలో పరీక్ష జరగనుంది. నీట్ యూజీ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. దీంతో అన్ని పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అర నిమిషం ఆలస్యమైన లోపలకు అనుమతించరు. ఉదయం 11 గంటల నుంచి లోపలకు అనుమతిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే సెంటర్ల వద్దకు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నీట్ యూజీ పరీక్ష ద్వారా మొత్తం 780 ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 1,00,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కానున్నాయి. అలాగే 323 కళాశాలల్లో 27,618 బీడీఎస్ సీట్లు భర్తీ చేస్తారు. ఇక BHMS, BUMS, BAMS కోర్సుల్లో 55,851 సీట్లు ఉన్నాయి. అవి కాకుండా BSc నర్సింగ్ కోర్సులు కూడా నీట్ ద్వారానే భర్తీ అవుతాయి. తెలంగాణలో నీట్ యూజీ ఎగ్జామ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నల్లగొండ జిల్లా నీట్ పరీక్షల కోసం అరేంజ్మెంట్స్ పూర్తి చేశారు. జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఇందులో 4 పరీక్షా కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, మరో 3 పరీక్షా కేంద్రాలు NG కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. ఓకే సువర్ణ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే నీట్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో నీట్ పరీక్షల కోసం అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే ఉదయం ఇప్పటికే అయితే 11 గంటలకైతే విద్యార్థులు కూడా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఒక కలర్ ఫోటో కూడా తీసుకురావాలని చెప్పేసి సూచించినటువంటి పరిస్థితులలో ఇప్పటికే విద్యార్థులు కూడా తమ సెంటర్లకు చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ పరీక్ష ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల అయితే కొనసాగనుంది. దీనికి సంబంధించినటువంటి జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. 4 పరీక్షా కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, 3 పరీక్షా కేంద్రాలు NG కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్క పరీక్షా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. పరీక్షా కేంద్రాల వద్ద ప్రతిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో CC కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వచ్చే విద్యార్థులకు అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో నీట్ పరీక్షలు అయితే 2,087 మంది అభ్యర్థులు అయితే హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. పరీక్షా హాల్లోకి అయితే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అనుమతి లేదు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలున్నా వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అభ్యర్థులు అయితే ఉదయం 11 గంటలకే పరీక్షా కేంద్రానికి అయితే రావాలి. వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ మొత్తం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మధ్యాహ్నం 1:30 అయితే ఖచ్చితంగా పరీక్షా కేంద్రంలో గేట్లు కూడా మూసివేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు కూడా ఇబ్బందులు పడకుండా ముందుగానే చేరుకొని పరీక్షా కేంద్రాలకు చేరుకొని వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో సెంటర్లను కూడా వెరిఫై చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఏదైతే పరీక్ష రాయడానికి వచ్చేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అడ్మిట్ కార్డుతో పాటు తప్పనిసరిగా ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజు, ఒక ఆధార్ కార్డు కూడా తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎలాంటి ఈ పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ లేకుంటే సెల్ ఫోన్స్ కానీ గ్యాజెట్స్ కానీ ఏది కూడా అనుమతి లేదు. విద్యార్థులు అభ్యర్థులు కూడా వీటిని గమనించి వీటిని తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చేటటువంటి పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి తాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం కరెంటు కూడా ఇబ్బందులు లేకుండా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఏదైతే ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ కిట్, ORS కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.